ఆల్ మై డియర్ మాస్టర్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు. ఈ రోజు మన ఛానల్కు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శ్రీ ఆంజనేయులు నాయుడు గారు వచ్చారు. మాస్టర్స్, ఈ రోజు సార్ చెప్పబోయే టాపిక్ నా ఆత్మజ్ఞాన అనుభవాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ప్లీజ్ వెల్కమ్ సార్. నమస్తే సార్. ఎస్ సార్. ఫస్ట్ గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. గురుమాతకి నమస్కారాలు. ఇక్కడ యూట్యూబ్లో చూసే ప్రేక్షకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కరించుకుంటూ, నా పేరు ఆంజనేయుల నాయుడు, రాజంపేట. బేసికల్గా వచ్చి నాది ఆటోమొబైల్ ఉంటుంది. తర్వాత నేను 2003 మార్చిలో నేను ధ్యానంలోకి, పిరమిడ్ అనేది తెలియదు, ధ్యానం అనేది తెలియదు నాకు ఒక ఫ్రెండ్ ఉండి పైన ఇల్లు కడుతూ లాస్ట్ ఫ్లోర్లో పిరమిడ్ కట్టినా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అలాగే పిరమిడ్ అంటే నాకేంది తెలియదు కదా, నేను ఎలా కట్టాలా అని అంటే, చిన్న 4 ఇంచులు బై 4 ఇంచులు పిరమిడ్ ఒకటి తెచ్చి ఇచ్చి నాకు దాని కింద ఒక టమాటా పెట్టి ఎక్స్పెరిమెంట్ చేశాము 41 డేస్. ఈ 41 డేస్లో కిటికీలో బయట ఒకటి పెట్టేసి ఈ పిరమిడ్ కింద ఒకటి కిటికీలో పెడితే, పిరమిడ్ కింద ఉండేది 41 డేస్ తర్వాత కూడా చాలా బాగుంది. కిటికీలో పెట్టిందేమో 8 డేస్లో మనకు కుళ్ళిపోవడం జరిగింది. అలా నేను పిరమిడ్ అనేది తెలియకుండా పిరమిడ్ కట్టి మళ్ళీ నాకు ధ్యాన గురువు గారు అయితేనేమి, పత్రి గారు అయితేనేమి తర్వాత నాకు పరిచయం అయ్యారండి. పిరమిడ్ కట్టిన తర్వాత గురువు గారు పరిచయము. కట్ని మార్చి 17, 2003 మార్చి 17లో నేను పిరమిడ్ 5 ఫ్లోర్లో కట్టడం జరిగింది. తిరుపతి వాళ్ళు మాస్టర్లు అందరూ వచ్చి దానికి నామకరణం శ్రీ ఆంజనేయ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని నామకరణం చేయడం జరిగింది. దానివల్ల అప్పటి నుంచి నేను అయితే విపరీతమైన మాంసం తినేవాడినండి. నాకు మాంసం అంటే తప్పు అనేది ఆ రోజు కూడా చెప్పలేదు ఓపెన్ చేసిన వాళ్ళు కూడా. తర్వాత నాకు రెగ్యులర్గా ఒక శనివారం తప్పితే మిగతా రోజులంతా మాంసం తినేవాడిని. ఒక్క శనివారం మాత్రం వెంకటేశ్వర స్వామి మన ఇంటి దేవుడు, దాన్ని మానేయని పెద్దవాళ్ళు చెప్పిన దానివల్ల ఆ రోజు ఒక్కరోజు మానేసి మిగతా రోజులన్నీ కూడా తినేవాడిని. అలాంటి వ్యక్తిని గురు పౌర్ణమి రోజు గురువు గారు నాకు నందవరంలో నేను పోవడం జరిగింది గురువు గారి దగ్గరికి. ఫస్ట్ టైం గురువు గారిని 2003 గురు పౌర్ణమి రోజు గురువు గారిని కలిసడం జరిగింది. రాజంపేట నుంచి, కోడూరు నుంచి 2 సుమోలలో పోయాం మాస్టర్లు అందరము. అక్కడ చూసి నైటు గురువు గారు చెప్తూ బ్రహ్మంగారి వేమన గారి పద్యం ఒకటి చెప్పాడు. పక్షి జాతిని బట్టి పరగహింసలు పెట్టి కుచ్చు నిండా కూరుటకును వండి తినడువాడు అసుధ చాండాలుడు అని. 84 లక్షల జీవరాశులు, మానవుడు చాలా ఉత్తమమైనడు, మానవ జన్మ ఉపయోగించుకుంటే చాలా ఉత్తమమైనది, ఉపయోగించుకోకపోతే అంత నీచమైన జన్మ కూడా అని గురువు గారు చెప్పడం జరిగింది. 83,99,099 జన్మలు అయిపోతే కానీ మానవ జన్మ రాదు, 84వ లక్ష జన్మ. ఈ జన్మలోకి వచ్చినప్పుడు మంచి చెడు అనేది తెలుసుకోవాల్సిన విషయం ఉండాలి. దాంట్లో ఒక మానవుడికే మాత్రమే సాధ్యమవుతుంది, మిగతా పశుపక్షాదులకు సాధ్యం కాదు. అవన్నీ మన అన్నలు తమ్ముళ్ళు లాగా, మనకు అన్నల్లాగా మన తమ్ముళ్ళు లాగా ఉంటాయి. మనం ఆ జన్మలన్నీ అయిపోయి వచ్చాము ఇక్కడికి, అది మనం వాటిని చంపి తినకూడదు అని గురువు గారు చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఇంటికి వచ్చి మరుసటి రోజు మా మిస్సెస్తో, నేను రేపటి నుంచి మాంసం మానేస్తున్నాను అంటే పక్కపక్క నవ్వింది మా మిస్సెస్. ఎందుకు మానేస్తున్నాను నవ్వినావనంటే, నువ్వు రాత్రి 10 గంటలకు వస్తే కూడా ఎవరైనా నువ్వు మాంసం తెచ్చిపెట్టు, నువ్వు మానేస్తానంటే నేను నమ్మాలా? అది జరిగే పని అనండి. లేదండి అని 3 మంత్స్ పట్టిందండి. నేను ఫస్ట్ మటను, మళ్ళీ చికెను, ఫిష్, ఎగ్ ఇట్లా 2004 జనవరి నుంచి పూర్తిగా శాకాహారిని. మా కుటుంబం అంతా కూడా శాకాహారులు, ధ్యానం చేస్తారు.
అలా నేను ధ్యాన ప్రస్థానం గురువుగారి పరిచయం అయితేనే నాకు జ్ఞానోదయం కలగడము, నేను మాంసం మానడం. నా వల్ల ఎన్నో జీవులు బతికిపోయినాయి. ఈ దాదాపు 21 సంవత్సరంలో ఎన్నో జీవులు ప్రాణం పోసినవాడినయినాను నేను. దానివల్ల ప్రతి జీవి కూడా ఎవరైతే శాకాహారులుగా మారతారో వాళ్ళను తదాస్తు అని అంటాయంట కానీ ఎవరైతే మాంసం తింటున్నారో వాళ్ళను దూషిస్తూ ఉంటాయంట. ఎందుకంటే మార్గ మధ్యంలో కింద ఉన్నీకపోయినాము, పైకి పోనీకపోయినాము, పైన ఉన్నీకపోయినాం. మార్గ మధ్యంలో అంటే ఆయుష్ తీరకుండానే ఎన్నో కర్మలు చేసి ఆ జన్మలు ఎత్తింటాయి. ఆ జన్మల్లో మనము మనకు తెలియక దాంట్లో చంపేసి మన పొట్టకూటి కోసం మన పొట్టకూటిలో వేసేస్తున్నాం మనము. ఇప్పుడు మనము చనిపోతే మాత్రము ఎత్తపోయి శ్మశానంలో వేస్తున్నారు కానీ ఆంట్ల చంపేసి మన కడుపులో వేస్తున్నామంటే మనది శ్మశానమా? కాదు కదా! ఇది ప్రతి ఒక్క మాస్టర్ గాని, ప్రతి ఒక్క ప్రేక్షకులు గాని గమనించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే జీవిని చంపి జీవికి వ్యయంగా లాభం లేదు. జీవిని మనము బ్రతికించాలి. ఒక వృక్షాన్ని బ్రతికించాలి. మనము ప్రతి జీవిని కూడా మనతో సమానంగా చూసుకున్నప్పుడు మనము బాగుంటాయి. ఈ ప్రపంచము బాగుంటుంది. భూమిపై నివసించే ప్రతి జీవి కూడా ఆనందంగా ఉండాలంటే మన ప్రతి జీవి ఆనందంగా ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటామనేది ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుకుంటున్నాను నేను. 2003 నుంచి నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. అనేక మంది మాస్టర్లను పిలిపిస్తున్నాను. అయితే ధ్యానం చేసి మనం ఒక్కరే బాగుపడడం కాదు. మనతో మనం ఏం చేస్తున్నామో ఇది ప్రతి ఒక్కరు కూడా చేయించి 10 మందికి చెప్పినామంటే ధ్యానం గురించి ఒక్కరైనా మారుతారు. లేదు 100 మందికి చెప్పినామంటే ఒక్కరైనా మారుతారు. ఈ ఒక్కరు మారి వాళ్ళు సద్గుణు సద్గుణులుగా అయినారంటే వాళ్ళకొచ్చే పుణ్యములో మనకు కూడా కొంచెం వస్తుంది. ఇది ట్రూ. ప్రతి ఒక్కరికి కూడా గమనించాలి. వాళ్ళు చేస్తే మనకేమొస్తది? చాలామంది నువ్వు ఎప్పుడో వచ్చినావు ధ్యానంలోకి. నీకు 42 ఏండ్లు. నా వయసు 42 ఏండ్లు నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు. ప్రెజెంట్ ఇప్పుడైతే 64. నువ్వు మాంసం తినకుండా మానేసినావంటే ఎప్పుడో మేమంతా పిల్లకాయలము. తినాల మాకు శక్తి వస్తుందని అంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లవాడు పుట్టిన పిల్లవాడి నుంచి కూడా మాంసం అనేది మానిపిస్తే ఈ తెలియక తల్లిదండ్రులు పిల్లలకు ఫస్ట్ గురువులు, మళ్ళీ విద్య చెప్పే గురువు సెకండు, తర్వాత మనకు జ్ఞానము, జ్ఞానము ఇచ్చే గురువు. ఇట్లా ఒకరొకరు ఫస్ట్ పుట్టినప్పుడే మనము మన అలవాట్లు వాళ్ళకు అందించకుండా మనము మానేస్తూ వాళ్ళు కూడా సన్మార్గంలోకి తీసుకొచ్చినామంటే భావి జీవితంలో వాళ్ళు అద్భుతమైన మాస్టర్లుగా తయారయ్యి ప్రతి ఊరు, ప్రతి జిల్లా, ప్రతి గ్రామము, ప్రతి మండలము, ప్రతి రాష్ట్రము, ప్రతి దేశము ఇట్లా ఒకరొకరు ఒకరాయి వేస్తే కొండ అవుతుంది. ఒకరాయి తీస్తే సదనం అవుతుంది. అట్లాగా మనము ఒక్కొక్కరినే పెంచుకుంటూ పోతే అందరూ కూడా సన్మార్గంలోకి వస్తారు. ఈ సుభిక్షంగా రామరాజ్యము ఎలా ఉంది, బుద్ధుడు రాజ్యంలో ఎలా ఉన్నది, ఆ టైంలో లాగా ఇప్పుడు కూడా మనకు వస్తుంది. ఎక్కడైనా విపరీతంగా పెరిగిపోతుంది. ఏది? అజ్ఞానం. అంధకారం పెరిగిపోతుంది, అజ్ఞానం పెరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు చేసే తల్లిదండ్రులు అలవాట్లు పిల్లలకు నేర్పించి పిల్లలు చిన్నపిల్లల నుంచే చెడిపోవడానికి ఆస్కారం ఉంది. ఈ పిల్లల నుంచి విద్యార్థి దశ నుంచి ధ్యానం నేర్పించి ప్రతి స్కూలు ధ్యానాలయం కావాలి, ప్రతి గుడి ధ్యానాలయం కావాలి, ప్రతి హాస్పిటల్ కూడా ధ్యానాలయం కావాలి. ఇలా చేసుకుంటా పోతే ఒక్కొక్కరే మార్చుకుంటా పోతే ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి ధ్యానం అనే ఈ సముద్రాన్ని ప్రతి ఒక్కరికి అందించవచ్చు అనేది నా విన్నపము, నా కోరిక కూడా. ప్రతి ఒక్కరూ ధ్యానులుగా జీవించి ఆనందంలో ఎప్పుడు జీవించాలంటే ధ్యానము, జ్ఞానము అవసరం. మనము
ప్రతిరోజు నిద్ర లేచినోళ్ళంటి కర్మలు చేస్తూ పోతూ ఉండాల్సిందే. అది మంచి కర్మ, చెడ్డ కర్మ అనేది మనకు జ్ఞానం ఉంటేనే తెలుస్తుంది. జ్ఞానం లేకపోతే ఏ కర్మ చేస్తున్నాము అనేది మనకు తెలియదు. ఈ మన తల్లిదండ్రుల వల్ల మనము వాళ్ళేం చేస్తున్నారో దాన్ని చేసుకుంటూ పోతూ ఉంటాం. అలా కాకుండా మనకు ఒక మంచి గురువును ఎంచుకొని, ఆ గురువుల దగ్గర సాంగత్యంలో చేరితే ఎంతోమంది గురువులుంటారు. స్వలాభం కోసం కొంతమంది గురువులుంటారు. స్వలాభం కోసం లేకుండా ప్రపంచాన్ని మార్చే గురువులు కొంతమందుంటారు. మనము వెతకంగా దొరుకుతారు మనకు గురువులు. కానీ నా విషయానికొస్తే నేను ఎక్కడ గురువుల దగ్గరికి పోలేదు. ఏదో గుడికి పోయి దండం పెట్టుకొనొచ్చి రోజు అంగడి తెరుచుకునేవాడిని. అలాంటప్పుడు నాకు ఆహ్, రాజుగారు ఒకతను చెప్పడం జరిగింది. అతను ఇప్పుడు మాంసం బాగా తింటాడు. నన్ను ఏమనుకోవద్దన్నా, నిన్ను మాత్రం నువ్వు మారినావు, నేను మారలేకపోయినాను. నేను మళ్ళీ ఎన్నికొచ్చేసినానని అంటాడు. కానీ ఏ విధంగానో ఒక విధంగా ఆ టైం ఆసన్నమైనప్పుడు ఎవరి విధంగానో ఒక విధంగా మనకు ఒక వెలుగు వస్తుంది. లేదు ఒకరి ద్వారా మనకు ఒక సందేశం వస్తుంది. ఆ దాన్ని మనము ఉపయోగించుకోవాలి. నాకు అలాగనే రాజుగారి ద్వారా, రెడ్డి రాజుగారి ద్వారా నాకు చెప్పడం జరిగింది. పిరమిడ్ అంటే చాలా మంచిది నాన్నని కట్టడం జరిగింది. అప్పటినుంచి నేను ఇప్పటి వరకు కూడా ధ్యానం చేస్తూ, ప్రచారం చేస్తూ, ఎన్నో మంది మాస్టర్లను పిలిపించి క్లాసులు పెట్టిస్తూ, అలాగే ఇంటింటి ధ్యానాలంట, 41 రోజు ఇలా ప్రతి ఎక్కడ మీటింగ్ జరుగుతుంటే అక్కడ, ఎక్కడ గురువుగారు ఉంటే అక్కడ బాగా ఒక 5 ఇయర్స్ బ్యాక్ దాకా కూడా బాగా తిరిగి చేశాను నేను. ప్రెజెంట్ ఇప్పుడు అంగళ్ళో కూర్చోవాల్సి వస్తా ఉంది. దానివల్ల కొంచెం టైం తగ్గుతా ఉంది. అయితే ధ్యానం అనేది నేను రెగ్యులర్‌గా 3:30కి లేస్తానండి. 3:30కి లేసి మెడిటేషన్ చేస్తాను. స్నానం చేసేసి, తర్వాత కార్యక్రమాలన్నీ ఒక 1 ½ అవర్, 2 అవర్స్ ఖచ్చితంగా డైలీ కూర్చుంటున్నాను. అర్లీగా. ఎందుకంటే 3:30 నుంచి అంటే 4:30 వరకు దేవతలది ధ్యానం చేసే టైము. 4:30 నుంచి 5:30 వరకు ఋషులు, 5:30 నుంచి మన మెడిటేషన్ చేసేవాళ్ళు గానీ, మిగతా ప్రజలు జనాలు చేసేది. అలాగా ఋషులు చేసే దీంట్లో గానీ, లేదు దేవతలు చేసే టైంలో చేస్తే, ఎందుకంటే వాళ్ళు హిమాలయాల్లో కంటిన్యూగా చేస్తుంటారు ఆ టైంలో. ఆ వైబ్రేషన్స్ మనకు కూడా అందుతాయి. మనకు కూడా ఆ టైంలో అయితే ఎక్కడ సౌండ్‌లు గాని ఉండవు. మనకు కూడా అద్భుతమైన మెడిటేషన్ కుదురుతుంది. ధ్యానం అనేది కుదురుతాది. తెలియని స్థితిలోకి ఎళ్ళగలుగుతాము. ప్రతి ఒక్కరు కూడా ఆ టైంలో కాలకృత్యాలు తీసుకొని పొద్దున్నే ఏకోజామున అంటారు. ఉదయం లేచి చేసినారంటే చాలా అద్భుతమైన టైం అది. ప్రతి ఒక్కరు కూడా ఆ టయాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే 6 గంటల తర్వాత సూర్యకిరణాలు మనకు పడేటప్పుడు మనం నిద్రపోకూడదు. సూర్యకిరణాలు పడేటప్పటికి మనము లేచి ఉండాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు. ఇలాగా ధ్యానం అనేది ఇప్పుడు రాజంపేట 50, 60+70 పిరమిడ్ ఒకటి కట్టడం జరిగింది. కింద హాలు, పైన పిరమిడ్ కట్టడం జరిగింది. ప్రతి నెల పౌర్ణమి, అమావాస్యకు క్లాసులు పెడుతూ ఉంటాము. ఇక్కడుండే సొసైటీ మాస్టర్‌లయితేనేమి, నాకు సహకరించే వాళ్ళైతేనేమి, అందరితో నాకు ఈ పిరమిడ్ రావడానికి వెలగపూడి లక్ష్మణరావు గారు నాకు ముఖ్య కారకులు. నాకు ఎప్పటినుంచో ఒక కోరిక. రాజంపేటలో మంచి పిరమిడ్ కట్టాలి. మంచి పిరమిడ్ కట్టాలా అనే ఆలోచన ఉంది. ఆ టైంలో 2017లో సార్‌కు ఒక వర్క్ రావడం ఇక్కడ. ఈ వర్క్‌లో నీకు ఒక 25 లక్షలు పెట్టి ఒక పిరమిడ్ కట్టించిపోతాను నేను.
అని చెప్పడం జరిగింది. తావైతే నువ్వు చూపియాలా స్థలము, నేను ధ్యాన మందిరం కట్టిస్తానన్నాడు. అలాగే మేము ఎప్పుడన్నా కాలేజీలోకి పోయి క్లాసులు చెప్పేవాళ్ళము. క్లాసులు చెప్తూ ఉండి ప్రిన్సిపాల్ గారు చాలా ఆత్మజ్ఞాని, మంచి వ్యక్తి, రమణరాజు గారని. ఈ కాలేజీలోనే చదువుకున్నాడు. ఈ కాలేజీలోనే ప్రిన్సిపాల్‌గా వచ్చాడు. చాలా అద్భుతంగా ఉంటుంది కాలేజీ. ఆ టైంలో ఎప్పుడన్నా మేము పోయినప్పుడు 10కి 10 పిరమిడ్ కట్టిస్తాం సార్. మీరు ఫ్రీగా స్థలం ఇయ్యండి 10కి 10 మేము ఫ్రీగా కట్టిస్తామని చెప్పేవాళ్ళము. క్లాసులు చెప్పను పోయినప్పుడు. అలాంటప్పుడు సార్ నేను ఇక్కడ రిటైర్డ్ అయ్యే లోపల, ఇక్కడి నుంచి పోయే లోపల మీకు నేను అరేంజ్ చేస్తాను అని చెప్పేవాడు. అట్లాగే ఈ లక్ష్మణరావు గారు రావడము, మనకు ధ్యాన మందిరం కట్టిస్తానని అనడము, రెవెన్యూ వాళ్ళు అడిగాము, ప్లస్ వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు అడిగాము. ఎక్కడా లేదండి స్థలము అని అన్నారు. మంచి పనికైతే ఇవ్వరు వాళ్ళు కూడా. ఏదో మిగతా డబ్బులొచ్చేటియి ఎట్లయితే పనులు చేసేస్తారు గానీ, ఇది మంచి పని, ప్రజాసేవ, మనకు రాజంపేటకు ఒక తలమానికంలాగా ఉంటుంది పిరమిడ్ అనేది అని చెప్తే ఎక్కడా లేదని అన్నారు. అప్పుడు ప్రిన్సిపాల్ గారిని పట్టుకొని ఆహ్, మేడం మల్లికార్జున రెడ్డి అని ఎమ్మెల్యే గారున్నారు. మిగతా నాయకులను పట్టుకొని ఒక 27 సెంట్లలో మనం 60కి 70 హాలు, పైన 27కి 27 పిరమిడ్ కట్టడం జరిగింది. చానా సుందరవనంలాగా ఉంటుందండి. 40 రకాల చెట్లుంటాయి దాంట్లో ఇప్పుడు. అద్భుతంగా జరుగుతా ఉంది. క్లాసులు చానా బావుంది. ఎంతోమంది వచ్చి ధ్యానం చేసుకొని పోతూ ఉంటారు. పొద్దున్నే 6-9 వరకు, 10 వరకు తెరిచుంటుంది. సాయంకాలం 4-7 వరకు తెరిచుంటుంది. ప్రతి ఒక్కరు గూడా ఈ పిరమిడ్‌ను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా. ఇక గురువుగారితో దాదాపు ఒక 10 సార్లొచ్చారు మా ఇంటికాడికి గురువుగారు. గురువుగారితో మంచి సన్నిహితం ఉంది. ఎప్పుడు కనిపించినా, ఏం నాయుడు చెప్పవయ్యా ఏం విశేషాలు" అనేవాడు గురువుగారు. నాకు చానా దగ్గర సంబంధం అనుకోండి గురువుగారు. ఎందుకంటే పూర్వజన్మంలో గూడా గురువుగారు చెప్తూ ఉంటారు. ఎన్నో జన్మజన్మల బంధం నాయనా ఇది. లేకపోతే ధ్యానం అనేది చెప్తే వినేవాడు గూడా ధ్యానం అనేది పూర్వజన్మలో కలుసుకోకపోతే ఇన్న గూడా ఇనడు. ఎళ్ళిపోతుంటాడు. ధ్యానంలోకి రావాలంటే కనీసము 250-300 జన్మలు ఎత్తిండాలా. ఈ ఎత్తితేనే గాని ధ్యానంలోకి రారు. అలాంటి మనుషులు ఉంటారు. ప్రతి ఒక్కరు గూడా ఏమైతే మాస్టర్లు చెప్తున్నారో విని, ఎలా వాళ్ళు ధ్యానంలోకొచ్చి జ్ఞానాన్ని సంపాదించుకొని, ఎలా సరిసమానంగా చూడగలుగుతున్నారు. ఎండొచ్చినా, వానొచ్చినా, చలొచ్చినా ఎలా చూడగలుగుతున్నారు. ఉష్ణమొచ్చినా దాన్ని గమనించాలి. సరిసమానంగా చూసినప్పుడే మనము ప్రతి ఒక్కరిని సరిసమానంగా చూసినప్పుడే మనము గూడా కొంచెం జ్ఞానం సంపాదించుకున్నట్లు. లేదంటే జ్ఞానం సంపాదించుకున్నట్టు కాదు. చెప్పేదొకటి, చేసేదొకటి చేయకూడదు. ఏం చెప్తున్నావో దాన్నే చేయాలి. లేదంటే చెప్పకూడదు. ఇప్పుడు ధ్యానం చేస్తున్నా కాబట్టి ధ్యానం చేస్తున్నానని చెప్తున్నాను. ఎవరైనా గానీ ధ్యానంలోకి రాకుండా నేను ధ్యానం చేస్తున్నాను అని చెప్పకూడదు. ఒక పని చేయాలంటే ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి ఆ పని మొదలుపెడితే ఎంత అద్భుతంగా చే జరుగుతాదంటే అంత అద్భుతంగా జరుగుతాదది. కొంతమంది ఎక్కడన్నా ఎళ్ళాలంటే ఆ పని అయితుందా కాదో అని అనుకుంటా అంటారు. అలా అనుకోకుండా 10 నిమిషాలు ధ్యానం చేసి ఈ పని అయిపోతుంది నాకు అని వెళ్ళినారంటే ఖచ్చితంగా ఆ పని అయ్యి తీరుతుంది. నాకు నేను తీక్షణగా చేసినప్పుడు కొద్ది రోజులు నాకు ఒక మనిషిని ఆలోచించినానంటే ఆ మనిషి నాకు 10 నిమిషాల్లో నా దరిదాపుల్లో వస్తున్నాడు. నేను అతన్ని కలిసడమా, అతను నన్ను కలిసడమా అలా జరుగుతా ఉన్నింది. తర్వాత ధ్యానం అనేది కొన్ని కారణాల వల్ల మధ్యలో బ్రేక్ అయింది. బ్రేక్ అయినంక ఒక 2, 3 సంవత్సరాలు గురువుగారి దగ్గరికి పోలేకపోయినా, మళ్ళీ తర్వాత బెంగుళూరు ఎళ్ళడం జరిగింది. బెంగుళూరులో గురువుగారు ఎదురుగొచ్చి, "ఏమయ్యా ఎలా ఉన్నావు?" అని అడిగాను. "సార్ ఇట్లా కొన్ని కారణాల వల్ల నేను
ఒక 2 ఇయర్స్ నేను చేయలేకపోయినాను సార్ అని అంటే, లేదయ్యా అని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి, చేయవయ్యా నువ్వు చేయాల్సింది చాలా ఉంది నువ్వు చేయవయ్యా అన్నాడు. మళ్ళీ యాక్టివేషన్. ఎట్లా మనకు సెల్లులో డబ్బు అయిపోతే మళ్ళీ కాల్ చేయలేం కదా! అలాగా మళ్ళా సెల్లు రీచార్జ్ చేసినట్టు సార్‌ను నాకు రీచార్జ్ ఇచ్చినట్టు అన్నమాట. అప్పటినుంచి కంటిన్యూగా ధ్యానం చేస్తున్నాను. ఒక 15 పిరమిడ్‌ల దాకా వచ్చినాయి. నేను తిరిగే ప్రదేశాలలో, నా సరౌండింగ్‌లో, రాజంపేట సరౌండింగ్‌లో ఒక 15 పిరమిడ్‌ల దాకా వచ్చినాయి. ఇండ్ల పైన కట్టుకున్నారు, కింద కట్టుకున్నారు. అలాగే ఎంత అద్భుతం అంటే ధ్యానం అనేది ఊహించని అనేవి కాదండి. ఇది చేసి అనుభవిస్తేనే తెలుస్తుంది. ఏదో చెప్తా ఉన్నారు అనుకోవద్దండి. ప్రతి ఒక్కరు కూడా శ్వాస మీద ధ్యాస పెట్టండి. పత్రి గారి అడుగుజాడల్లో నడచండి. ఇప్పుడు అంత మహానుభావుడు జాబ్ వదిలేసి 35 ఏండ్ల ముందు ఒక్కడు కర్నూలు నుంచి తిరుపతికి వచ్చేవాడు. కర్నూలు నుంచి అనంతపురం పోయేవాడు. కర్నూలు నుంచి విజయవాడ పోయేవాడు. ఒక్కరి కోసం ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయేవాడంట. అట్లా ప్రచారం చేస్తే ఇప్పుడు కోట్ల మందిలో ధ్యానులు తయారైనారు. 32 అదే పువ్వు మొక్క విత్తనం నాటుతానే ఫలం రాదు మనకు. దానికి పొలం విత్తనం నాటి 2 ఆకులేసి, చెట్టు రెమ్మలేసి, పెద్దదైనంక పూత పూసి, కాయ కాసి, పండయ్యి వచ్చినాకనే తర్వాతనే దాన్ని తింటే టేస్ట్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. అలాగే గురువుగారు ఒక్కరితో మొదలయ్యి కొన్ని లక్షల కోట్ల మందిని తయారు చేసినారు. ప్రపంచం లెవెల్‌లో ఈరోజు ధ్యానం అనేది ఒకటి ఒక మనకు ధ్యానం అనే గుర్తింపు వచ్చింది. నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో అంటే డిసెంబర్ 21 ధ్యానం డే వచ్చింది. మెడిటేషన్ డే అని. అంతర్జాతీయ మెడిటేషన్ డే అనేది డిసెంబర్ 21 వచ్చింది. క్రిస్టియన్స్‌కి ఎలాగా డిసెంబరు 25 క్రిస్టియన్స్ డే అని ఎట్లా ఉందో, అలాగా మనకు కూడా అంతర్జాతీయంలో ప్రపంచం లెవెల్‌లో పత్రిగారు కన్న కలలు మనకు కూడా ఒకరోజు వస్తుందయ్యా అనేవాడు. ఎప్పుడైనా కానీ మాటల సందర్భంలో మనది ఒకరోజు వస్తుందయ్యా అని అన్నాడు. మనం ఎప్పుడు ధ్యాన మహాచక్రాలు పెట్టేటప్పుడు డిసెంబర్ 21 నుంచి 31 వరకు మనం ప్రతి సంవత్సరము పెడుతున్నాము. అదే 21 అంతర్జాతీయ మెడిటేషన్ డే అని చెప్పారంటే అది గురువుగారు ఎంత విజనో చూడండి. ముందుగానే కాలజ్ఞానం బ్రహ్మంగారు ఎలా కాలజ్ఞానం రాశాడో అలాగా మనకు గురువుగారు చెప్పాడు. ఒకరోజు అనేది మనది వస్తుంది అని. అది కూడా ఏంది మనకు ప్రపంచమంతా పరిపాలన కడతాల నుంచి జరుగుతుందని కూడా చెప్పాడు. అది ఫ్యూచర్‌లో అది కూడా జరగచ్చు. ఎందుకంటే మనకు కడతాల్లోనే డిసెంబర్ 21 పెట్టింది ఫస్టు. దానివల్ల అక్కడి నుంచే మొదలైంది ధ్యానం అనేది ధ్యాన మహాచక్రము. ఇప్పుడు మనకు అంతర్జాతీయంగా కూడా డిసెంబర్ 21 మెడిటేషన్ డే ధ్యాన దినోత్సవం అనేది ఒకటి అంతర్జాతీయంగా రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది ఏందంటే ఇంత మంచి గురువు మనకు మన జన్మ ధన్యము. ఇంత మంచి గురువు దొరకడం మనకు, ఇంత మంచి సబ్జెక్ట్ ఇయ్యడము. ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసే గురువులు కూడా హిమాలయాలకు పోతే కొన్ని సంవత్సరాలు, కొన్ని దాదాపు 10 ఏండ్లు, 20 ఏండ్లు, 30 ఏండ్లు, 40 ఏండ్లు, 50 ఏండ్లు పట్టేవాళ్ళు ధ్యానం అనేది తెలుసుకోవాలంటే, మన గురువుగారు ఏం చెప్పినారంటే కూర్చో, కాళ్ళు కలుపుకో, చేతులు కలుపుకో, కళ్ళు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు. అనేకమైన ఆలోచనలొస్తాయి. ఆలోచనలు కట్ చెయ్యి, మళ్ళా శ్వాస మీద ధ్యాస పెట్టు. ఆలోచనలనేది కళ్ళు మూసుకుంటే 60,000 ఆలోచనలొస్తాయంట ఒక్క నిమిషానికి. అదే ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస పెడితే ఇది ఒక ఊతకర్రలాగా మనకు. శ్వాసను లోపలికి పోయేది ఎలా పోతుంది, బయటికి ఎలా వస్తుంది శ్వాస అనేది గమనిస్తూ కూర్చోవడమే ధ్యానం అంటే. ఏందో పెద్ద బ్రహ్మవిద్యేం కాదు. మన దగ్గర సహజంగా జరిగేది పుట్టినప్పుడు వస్తుంది మనకు శ్వాస అనేది. ఎప్పుడైతే ఈ దేహాన్ని వదిలేస్తాం, మనకు శ్వాస ఎప్పుడైతే నిలిచిపోతుందో అప్పుడు ఈ దేహాన్ని వదిలేస్తాం మనము.
శ్వాస ఆడుతా అంటే శివం, శ్వాస ఆగిపోతే శవం అనేది గురువుగారు ఎన్నోసార్లు మనకు నేర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయండి, శ్వాసను గమనించండి. మరెక్కడో లేదు, నీ దగ్గరే ఉంది. నీ శ్వాసే నీ గురువు, ఆత్మే పరబ్రహ్మ, నీ దేహమే దేవాలయము, అనుభవమే జ్ఞానము. ఎంత మనము ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవాలంటే ఒక్కొక్కటే మనకు స్టెప్స్ మిద్దెపైకి వెళ్ళాలంటే, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంటే మనం ఒక్కొక్క స్టెప్ ఎలా ఎక్కుతామో అలాగా మనకు ఒక్కొక్క దెబ్బ తగిలినప్పుడల్లా ఒక్కొక్క అనుభవం వచ్చినప్పుడల్లా కొంచెం నేర్చుకుంటూ వస్తాము. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళతో కానీ, మన తల్లిదండ్రులతోనేమి, ఫ్రెండ్స్తో అయితేనేమి, బంధువులతో అయితేనేమి, ప్రతి ఒక్కరి దగ్గర ఏదో నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి జీవి దగ్గర నేర్చుకోవాల్సి ఉంటుంది. కుక్క దగ్గర నేర్చుకోవాల్సిందే, పాము దగ్గర నేర్చుకోవాల్సిందే, తేలు దగ్గర నేర్చుకోవాల్సిందే, ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోవాల్సిందే మనం. దాని పని అవి చేసుకుంటూ పోతుంటాయి. మన పని మనము చేయాలి. ప్రతి జీవిని మనము సమానంగా చూడాలి. ప్రతి వ్యక్తిని సమానంగా చూడాలి. ప్రకృతి మార్పు కోసము మనము చేయాల్సిందల్లా గ్రీనరీ, చెట్లు నాటాలి. ప్రజలలో మాంసాహారులను శాకాహారులుగా చేయాలి. అనేకమైన పిరమిడ్లు కట్టించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ పని చేసుకుంటూ పోతే ఎన్నో రోజులు పట్టదండి. పిరమిడ్ జగత్, ధ్యాన జగత్ అనేది గురుగారు చెప్పాడు. ఇవన్నీ ఒక్కొక్కటి జరిగిపోతూ ఉన్నాయి. ఇంకా మనం యోగా డే అనేది ప్రతి ఒక్కరికి 2012లో చెప్పాడు, డిసెంబరు 31. అయ్యా రేపటి నుంచి మనం ప్రచారం చేయాల్సిన పని లేదయ్యా, ప్రచారం జరిగిపోతుంది అని. అలాగే ఈటీవీకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలా. అద్భుతంగా ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి పత్రికారు అంటే ఏంది, ధ్యానం అంటే అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఎలా తెలిసింది, ఏ విధంగా తెలిసింది అనేది కాదు, అదేదో కారణం ఉంటుంది కాబట్టి అది తెలిసిపోయింది. మనం చేయాల్సిన పని అంతా చేసేసినామయ్యా. ధ్యానము రేపటి నుంచి మనం ప్రచారం చేయాల్సిన పనిలే, తెలిసిపోతుంది ఆయన. అట్లా జనవరి 13 జనవరి మొత్తం న్యూస్ అంతా గురువుగారు పత్రికారు ధ్యానం గురించే ప్రచారం అయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తాను ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో కరెక్ట్ అనుకుంటారు. కానీ దాన్ని చూసేది ప్రవర్తన మంచిగా చూడాలి. దాన్ని ఏది చూసినా కానీ మనం ఏమంటారు, మంచి అయితే వినండి, చెడు అయితే చెవులను మూసిపెట్టుకోండి. మంచిని గ్రహించండి, చెడుని వదిలేయండి అక్కడే. నో డిస్కస్ చేయొద్దండి. ఎందుకు డిస్కస్ చేసినా టైం వేస్ట్ అనవసరంగా. ఏదైతే మంచి గ్రహించండి, మంచిని పెంచి పోషించండి. ప్రతి ఒక్కరు కూడా మీలోనే అజ్ఞానం పోవాలంటే, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలంటే, నీలో మంచి స్వభావం రావాలంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలంటే, ఒక మనిషిని ప్రేమించాలంటే నీలో ధ్యానం చేయాలంటే, ప్రతి ఒక్కరు కూడా ధ్యానము 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 ధ్యానమే చేయాలి. కానీ నీ సత్ప్రవర్తన రావాలంటే వేరే దేంట్లోనూ రాదండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దయచేసి నా విన్నపం ఏంటంటే, ప్రతి ఒక్కరు శాకాహారులు అయ్యి ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని సంపాదిస్తూ అందరినీ జ్ఞానులుగా చేయాలని, ప్రతి ఇంటిపైన పిరమిడ్ రావాలని, కొంతమంది గంటలు పూజలు చేస్తారు. ఆ గంటలు పూజ చేసినా రోజు చేసేది అదే పూజ చేస్తారు. అదే ఆ పూజ బదులు ధ్యానం చేస్తే ఎంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తుందంటే, రోజుకి మార్పు వస్తుంది నీలో రోజుకు మార్పు వస్తుంది. అదే గమనించగలరని కోరుకుంటున్నాను. నాకు మీకోసం మీకోసమే కదా సార్ ఛానల్ సతీష్ గారు పెట్టాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా
యూట్యూబ్లో మీకోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని జ్ఞానులుగా పొందుతారని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ.